గతంలో ఈ మన యాంటోనీ గారు మన డిఫెన్స్ మినిస్టర్‌గా ఉన్న టైంలో పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేశారు. ఏమంటే, ఈ 7 సిస్టర్స్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము పెద్దగా డెవలప్ చేయలేదు. కారణం ఏంటంటే, ఒక డెవలప్ చేయడం వల్ల చైనా యొక్క ప్రభావం, చైనా యొక్క కన్ను మన మీద పడుతుందని. సో, ఇప్పుడు అంటే ఈ ఈ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ ఒక విషయము. ఇప్పుడు ప్రభుత్వం ఆ డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టిందా? ఎట్లా ఉంది సార్? యాస్ ఎ డిఫెన్స్ పర్సన్‌గా మీరు దీని మీద ఎట్లా మీ అభిప్రాయం చెప్పండి? నేను సర్వీస్‌లో ఉన్నాను. యాంటనీ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు సార్. నేను 2010లో రిటైర్ అయ్యాను. సార్. రైట్. అప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను సర్వీస్‌లో ఉన్నాను. హ్మ్. అప్పుడేంటంటే దేశం అంత పురోభివృద్ధి చెందలేదు. అంత ప్రగతి ఆ లెవెల్‌కి రాలేదు. సార్. రైట్. కనుక మొదటి నుంచి మన దేశం ఒక సైక్ ఉండిపోయింది. 1962 వార్‌లో దెబ్బతిన్న సైక్ కొంతవరకు ఆఫ్‌కోర్స్ 65లో ఇంప్రూవ్ అయింది. 71లో ఇంకా ఇంప్రూవ్ అయింది. మనం సత్తా చూపగలం అన్న ధైర్యం ఉంది. ప్రస్తుతం అయితే చైనాని మనం ధీటుగా ఎదుర్కోగలమన్న ధైర్య సాహసాలు, డిఫెన్స్ ప్రిపేర్డ్‌నెస్, రోడ్స్ కన్‌స్ట్రక్షన్ తీసుకోండి. ఓవరాల్ మనం చైనా ఇప్పుడు ఇంతకు ముందులాగా ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు అన్న ధైర్యం చైనాకి లేదు. యాక్చువల్లీ చైనా సైన్యంతో చూసుకుంటే మన సైన్యం ఇంకా బాగా ఎక్స్పీరియన్స్డ్, ధైర్య సాహసాలు చూసుకుంటే చైనా సైనికుడి కన్నా మన సైనికుడు, భారత సైనికుడు చాలా అరితేరినవాడు.